Long time, bro. All right. Where are you going? You working there? No, I leave here now this month. Why, bro? No job there. No? ఫుడ్ డెలివరీ చేయడం ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకుంటారంటే వీళ్ళు ఇలా హోటల్స్ ఉంటాయి కదా బర్గర్. Customer call me. వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా. యాక్చువల్గా నేను ఇవాళ ఈ ఫుడ్ డెలివరీ బాయ్ల మీద వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా ఫుడ్ డెలివరీ బాయ్ మీద వీడియో చేయడానికి నాకున్న ఫ్రెండ్స్లో కొంతమంది ఈ ఫుడ్ డెలివరీ బాయ్ మీద వర్క్ చేస్తున్నారు. కొంతమంది పార్ట్ టైం కింద, కొంతమంది ఫుల్ టైం కింద వర్క్ చేస్తున్నారు. ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అనేది ఏంటంటే కొంతమంది కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో వర్క్ చేసుకున్న వాళ్ళకి కొంతమంది కన్వీనియంట్ టైం ఉంటుందండి. కొంతమంది మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ లేదా నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకి బయట ఏదైనా పార్ట్ టైం చూసుకోవాలి అనుకున్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళకున్న టైంలో దొరకదు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డే తీసుకోండి పోనీ. వాళ్ళు ఏంటంటే కొన్ని టైం నైట్ షిఫ్ట్లు ఉంటాయి, కొన్నిసార్లు మార్నింగ్ షిఫ్ట్ ఉంటాయి, కొన్ని టైంలో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు ఉంటాయి కదా. సో వాళ్ళు ఏంటంటే ఆ ఖాళీ ఉన్న టైంలో ఏదైనా పార్ట్ టైం మీద బయట చూసుకోవాలంటే కన్వీనియంట్గా ఉండే టైం కాదు కాబట్టి వాళ్ళకి అది పాసిబుల్ అవ్వదు కదా. సో అలాంటి వాళ్ళు ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అనేది పార్ట్ టైం కింద ఎంచుకుంటారు. సో దాని ద్వారా కొంత ఎర్నింగ్ అనేది సంపాదిస్తారు. అలా కాకుండా కొంతమంది ఫుల్ టైం కింద వర్క్ చేసుకొని కొంత ఎర్నింగ్ అనేది సంపాదిస్తారు. సో వాళ్ళు ఫుల్ టైం చేసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎర్నింగ్ ఉంటుంది. అలాగే పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి కొంత ఎర్నింగ్ తక్కువగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే అండి, ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అనేది మాల్టాలో మెయిన్ రోల్ వహిస్తారని చెప్పచ్చు. ఎందుకంటే మాల్టాలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటారు కదా. సో వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్ళేంత టైం అయితే వాళ్ళకు ఉండదు. సో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో ఏంటంటే దాదాపు అందరూ కూడా ఈ ఫుడ్ డెలివరీ బాయ్ల మీదే డిపెండ్ అవుతారు. రెస్టారెంట్లో ఫుడ్ తయారవడం మొదలుకొని కస్టమర్కి ఫుడ్ రీచ్ అయ్యే వరకు కూడా ఈ ఫుడ్ డెలివరీ బాయ్ మెయిన్ రోల్ వహిస్తాడని చెప్పచ్చు. సో అందువల్లే నేను ఈసారి ఈ ఫుడ్ డెలివరీ బాయ్ మీద చేస్తున్నాను. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్కి ఏంటంటే ఎర్నింగ్తో పాటు వాళ్ళు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయండి. సో అందువల్ల ఏంటంటే ఫుడ్ డెలివరీ బాయ్ చేయడం వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా నేను ఎప్పుడు అడిగేది మిమ్మల్ని ఒకటేనండి, మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది. అసలు ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఎలా ఉంటుంది ఏంటంటే చాలామంది నన్ను అడిగారు. అసలు వీడియో చేయమని నా ఫ్రెండ్స్ అడిగారు. సో అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో వాళ్ళకి చేరిందనుకోండి, ముందుగా వేరే కంట్రీల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ చాలా విషయాలు తెలుస్తాయి కదా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం లాభాలు, నష్టాలు అలాగే ఫుడ్ డెలివరీ బాయ్ చేయాలనుకుంటే ఏమేం కావాలి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ కింద పనిచేసే వాళ్ళు ఏంటంటే బోల్ట్ కానీ అలాగే వోల్ట్ అని రెండు ఉన్నాయని చెప్పాను కదండి ఇక్కడ ఫుడ్ డెలివరీ సంబంధించిన వాటిలో. సో ఎవరైనా కానీ బోల్ట్ కానీ వోల్ట్ కానీ జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా బోల్ట్ కంపెనీ వర్కర్స్ని తీసుకోదండి. సో మధ్యలో ఒక ఫ్లీట్ అనేది ఉంటుంది. సో ఫ్లీట్ అంటే కంపెనీ అని చెప్పచ్చు. సో వీళ్ళు ఏంటంటే బోల్ట్కి డైరెక్ట్గా ఉంటారు ఫ్లీట్ అన్నవాళ్ళు. ఫ్లీట్ అన్నవాళ్ళు కింద వర్కర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా వర్క్ చేయించుకుంటారు. సో అలాగే వర్కర్కి వచ్చే ఎర్నింగ్ కూడా డైరెక్ట్గా బోల్ట్ ఏం చేస్తుందంటే ఈ ఫ్లీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రియేట్ చేస్తుంది. ఈ ఫ్లీట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లో క్రియేట్ చేస్తుంది. సో బోల్ట్కి డైరెక్ట్గా వర్కర్ అయితే ఉండడు. సో మధ్యలో ఫ్లీట్ ద్వారా మాత్రమే ఉంటుంది. సో ఈ ఫ్లీట్ ఆర్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ వర్కర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. సో వాళ్ళు మాత్రమే ఎర్నింగ్స్ అనేది వీళ్ళకి పే చేస్తారు. సో ఈ ఫ్లీట్ అనేది ఎందుకు ఉంటుందని కూడా మీకు చెప్తాను. యాక్చువల్గా బోల్ట్ అనేది వర్కర్స్ని డైరెక్ట్గా తీసుకోదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళతో వర్క్ చేయించడం కోసం ఒక ఫ్లీట్ అనేది నియమించుకుంటుంది. అలాగే మనం ఇక్కడ వీసాల మీద అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం కదండి ఫుడ్ డెలివరీ బాయ్ కింద వచ్చినప్పుడు కానీ, లేదా ఇక్కడి నుంచి చేసుకుంటూ పార్ట్ టైం కావాలనుకున్న వాళ్ళకైతే బైక్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఈ ఫ్లీట్ అనే కంపెనీ ఏమేంటుందో వాళ్ళు బైక్స్ని కొంటారు. బైక్స్ని కొని వాళ్ళు ఎవరైతే ఫుడ్ డెలివరీ బాయ్ కింద జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ ఫ్లీట్లో వాళ్ళకి బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే పెట్రోల్ కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే పెట్రోల్ ఎలవెన్స్ కూడా ఇస్తుంది. అలాగే బండికి సంబంధించిన పూర్తి సర్వీసు అంటే ప్రతి 2 నెలలకి 3 నెలలకి సర్వీస్ చేయించడం, ఇంజిన్ ఆయిల్ మార్చడం కానీ, లేదంటే ఏమైనా బండికి రిపేర్ వచ్చినా అలాగే ప్యాచెస్ ఏమైనా పడినా పూర్తిగా వెహికల్ సంబంధించిన బైక్ సంబంధించిన అంతా కూడా ఈ ఫ్లీట్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ వహిస్తారు. సో మన పరంగా ఏంటంటే మన ఎఫర్ట్స్ అంటే మన హార్డ్ వర్క్ని అక్కడ పెడతాం. మనం పెట్టినందుకు మనం ఎర్నింగ్స్ అనేది సంపాదిస్తాం. సో అందుకని ఈ బోల్ట్ డైరెక్ట్గా వర్కర్స్ని తీసుకోవద్దు. ఒక ఫ్లీట్ అనేది నియమించి వాళ్ళ ద్వారా మాత్రమే వర్కర్స్ని తీసుకుంటుంది.
సో ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ బోల్ట్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మీకు చెప్తాను. సపోజ్ ఒకవేళ వీసాతో ఫుడ్ డెలివరీ బాయ్‌కి మీద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఐడీ మాల్టాకి సబ్మిట్ చేస్తే వాళ్ళొక బ్లూ పేపర్ అనేది ఇస్తారు. సో దాని వ్యాలిడిటీ వచ్చేటప్పటికి 3 మంత్స్ ఉంటుంది. సో మనకి బ్లూ పేపర్ వచ్చినప్పటి నుంచి కూడా మనం వర్క్ చేయడానికి అర్హులని అర్థం మాటండి. సో ఆ 3 నెలల లోపు వర్క్ చేసుకోవచ్చు. ఈలోపు మనకి టీఆర్సీ కార్డ్ కూడా రిసీవ్ చేసుకుంటాము. సో మనకి ఫుడ్ డెలివరీ కింద జాయిన్ అయ్యేటప్పటికి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అండి. మనం ఏ కంట్రీ నుంచి చేత వస్తున్నామో ఆ కంట్రీ నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది 1 ఇయరే వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత డెఫినెట్‌గా ఇక్కడ మాల్టీస్ లైసెన్స్ మటుకు తీసుకోవాల్సి ఉంటుంది. సో బైక్ అవగాహన ఉండి బాగా వస్తే కనుక పెద్ద కష్టమైతే ఏం కాదండి. ఎందుకంటే ఇక్కడ మనకేంటంటే అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నప్పుడు మనం బైక్ టెస్ట్ డ్రైవ్ కింద బయట డ్రైవింగ్ నేర్పేవాళ్ళ దగ్గర 2 క్లాసెస్ తీసుకుంటాము. బైక్ అనేది ఈజీ కదండీ! పెద్ద కష్టమేం కాదు. కార్ అంటే కొంచెం డిఫికల్ట్. అది నాలాంటి వాళ్ళకు. కార్ అలవాటు ఉన్న వాళ్ళకి అది కూడా ఈజీ అవుతది. సో 2 టైమ్స్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత ఫైనల్ టెస్ట్‌కి అటెంప్ట్ చేస్తాము. సో ఫైనల్ టెస్ట్ మనం పాస్ అవుతాం. ఎలా డ్రైవ్ చేస్తున్నాం ఏంటనేది వాళ్ళు చూస్తారు. సో తద్వారా మనం లైసెన్స్ అనేది పొందొచ్చు. పెద్ద డిఫికల్ట్ అయితే కాదు. దానికి 80 యూరోస్ అవుతుంది ఫైనల్ టెస్ట్‌కెళ్ళేటప్పుడు. సో క్లాసెస్‌కి వచ్చేటప్పటికి బైక్ మనకి 2 క్లాసెస్ తీసుకుంటే ఈచ్ క్లాస్‌కి వచ్చేటప్పటికి 30 యూరో, 20 యూరో లైక్ దట్ ఉంటుంది. సో మొదటి సంవత్సరంలోపు రాగానే 1 ఇయర్ పనిచేస్తుందని చెప్పాను కదా! రెండో సంవత్సరానికల్లా మనం ఆ లైసెన్స్ పొందే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే టీఆర్సీ కార్డ్ అండి. మనం ఇక్కడికి రాగానే బ్లూ పేపర్ అనేది ఇస్తది కదా! కొత్తగా వచ్చేవాళ్ళకి. అలాగే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే వేరే కంపెనీలో వాళ్ళకి టీఆర్సీ కార్డ్ అనేది ఉంటుంది. సో దాని కాపీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికేటు. మనం కొత్తగా ఇక్కడ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు వ్యాక్సిన్ ఏయించుకోవాల్సి ఉంటుంది ఈ కంట్రీలో. ఎందుకంటే ఇక్కడ వెదర్‌కి కొంతవరకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి, వాళ్ళు కొన్ని వ్యాక్సిన్స్ ఏస్తారు. 3 ఇంజెక్షన్స్ ఉంటాయండి. అవి వ్యాక్సినేషన్ అంటాము. సో వాళ్ళు వ్యాక్సిన్ ఏసిన తర్వాత డాక్టర్ మనకు ప్రొవైడ్ చేస్తాడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది. సో అది కూడా మనం డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి చెస్ట్ ఎక్స్‌రే అండి. ఇక్కడ వచ్చేవాళ్ళు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంటే చెస్ట్‌కి సంబంధించిన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెస్ట్ ఎక్స్‌రే అనేది తీసుకుంటారు. ఒకవేళ చెస్ట్ ఎక్స్‌రేలో హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే గనక మళ్ళీ వెనక్కి పంపించేస్తారండి. నేను వచ్చిన కొత్తల్లో ఒక అబ్బాయిని అలాగే పంపించారు. అతను ఇక్కడికొచ్చి 3 నెలల పాటు ఉన్నాడు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాడు. తర్వాత హాస్పిటల్‌కెళ్ళి చెస్ట్ ఎక్స్‌రే లాస్ట్‌ని తీయించుకున్నాడు. పాపం అతను మొదట తీయించుకున్నా పోయేది. అన్నీ ఖర్చు పెట్టుకున్నాడు. లాస్ట్ హాస్పిటల్ దగ్గరికెళ్ళి చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్నాడు. అతనికి టీబీ ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఏదో అన్నారు. ఆహ్, ఆహ్, డిఫెక్ట్ ఉందని చెప్పి అనగానే అతను ఇంక వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకవేళ డిఫెక్ట్ ఉందనుకోండి మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం గానీ రిఫ్యూజ్ అవుతది. సో అదంతా వేస్టే కదా! సో అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సొచ్చింది. అలా చెస్ట్ ఎక్స్‌రే సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది డాక్టర్ ప్రొవైడ్ చేస్తాడు. అలాగే ఫుడ్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది మీకు ఎవరైతే ఫ్లీట్ ఉన్నారో వాళ్ళే మీ తరఫున అప్లై చేస్తారులే అనుకోండి. అదేంటి ఫుడ్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ అంటే ఫుడ్‌ని ఎలా మనం తీసుకోవాలి, అలాగే ఎలా తీసుకెళ్ళాలి, ఎలా కస్టమర్‌కి డెలివరీ చేయాలనేది ఫుడ్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ అని అంటాము. సో దాని వ్యాలిడిటీ వచ్చేటప్పటికి 5 ఇయర్స్ ఉంటుంది. సో అది ఫ్లీట్ వాళ్ళే మీ తరఫున అప్లై చేసి మీకు అది తెప్పిస్తారు. ఇక్కడ ఉండాల్సిందల్లా ఏంటంటే మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది డెఫినిట్‌గా తెచ్చుకోండి. ఫుడ్ డెలివరీ బాయ్ కింద చేయాలి అనుకుంటే గనక. అది మెయిన్. మిగిలినవన్నీ కూడా మనకిక్కడ ప్రొవైడ్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లమ్. సో ఈ డాక్యుమెంట్స్ మనం బోల్ట్ డెలివరీ బాయ్ కింద చేయాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ మనకు నెసెసరీగా కావాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ఫ్లీట్ అనేది ఉంటుందని చెప్పాను కదండీ ఇందాక. ఫ్లీట్ మనకేం చేస్తుందంటే వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుడ్ డెలివరీ బాయ్ వాళ్ళకి వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా! అలాగే వెహికల్ సంబంధించిన సర్వీస్ ఇస్తూ మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఈ ఫ్లీట్ అనేది మనకి రెస్పాన్సిబిలిటీగా ఒక మీడియేటర్‌గా మధ్యలో ఉంటుంది. బోల్ట్‌కిని, ఫుడ్ డెలివరీ బాయ్‌కిని. సో ఇలా నిర్వహిస్తున్నందుకు గాను వీళ్ళు మనకి వచ్చే ఎర్నింగ్‌లో కొంత అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. అది ఒక్కొక్క ఫ్లీట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో కొంతమంది 60-40 అని, కొంతమంది 70-30 అని, అలాగే కొంతమంది ఏంటంటే వర్కర్‌తో వర్క్ చేయించుకోవడం కోసం వాళ్ళకి టార్గెట్స్ అనేది ఇస్తారు. సో వీక్లీ ఇన్ని యూరోలు నువ్వు డెలివరీ చేయాలి. లేదంటే వీక్లీ ఇంత పేమెంట్ ఫ్లీట్‌కి పే చేయాలని ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఫ్లీట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో వాళ్ళ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్‌గా బైక్ ఉందనుకోండి ఇక్కడ. మనం వాళ్ళకిచ్చే పర్సెంటేజ్‌లో కొంచెం తగ్గించి మనం ఎక్కువ తీసుకోవచ్చు. అంటే 60-40 బదులుగా 70-30 మనకి 70 వస్తూ వాళ్ళకి 30% మనకొచ్చే ఎర్నింగ్‌లో ఇవ్వడానికి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకి లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేసే ఒక మీడియేటర్ ఉన్నందుకు గాను. అలాగే బైక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే గనుక 60-40 అనేది ఉంటుంది. సో ఎందుకంటే బండికి సంబంధించిన సర్వీస్ కానీ,
అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, మనకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళకి మనకు దగ్గరగా ఉంటారు కాబట్టి, ఇందాక మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇన్సూరెన్స్ ముఖ్యమైనది. కంపెనీకి అంటే మనం జాబ్ ప్లేస్‌కి అప్లై చేస్తాము. ఈ ఫుడ్ డెలివరీ సంబంధించిన లైసెన్స్ తీసుకోవడానికి. అప్లై చేసేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది మెయిన్ పాత్ర వహిస్తది. ఇన్సూరెన్స్ మర్చిపోయాను నేను. ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి ప్లస్ అలాగే బైక్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. బైక్ అనేది కంపెనీ వాళ్ళు ఫ్లీట్ వాళ్ళు పే చేస్తారనుకోండి. ఇన్సూరెన్స్ మనకు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయిందని కనుక, ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మన ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళకి అది పే చేయడం జరుగుతది. అలాగే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వెహికల్‌కి వెళ్ళి మనం డాష్ అవ్వడం గాని అలాంటిది ఏమైనా జరిగిందనుకోండి, మన బండికి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక, మన డాక్యుమెంట్స్ అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ క్లెయిమ్ చేసుకున్నట్టయితే మన బైక్ డ్యామేజ్ అయిందనుకోండి, మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తది. అలాగే అతని కారుకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కారు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకి ఆ అమౌంట్ కూడా వస్తది. వాళ్ళు మనకు మెడియేటర్‌గా ఉన్నందుకు గాను, మనకు సర్వీస్ చేస్తున్నందుకు గాను, మనకొచ్చే ఎర్నింగ్‌లో కొంత అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. అది డిఫరెంట్ టైప్ మెథడ్స్ ఉంటాయి. సో, మనం వాళ్ళతో మాట్లాడుకునే విధానం బట్టి ఆ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతది. సంవత్సరం మొత్తంలో మాల్టాలో టూరిజం కంట్రీ కదండీ! ఎస్పెషల్లీ మాల్టా అనేది. అంటే ఒక చిన్న ఐలాండ్ కదా! చుట్టుపక్కల 27 యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా! ఈ 27 యూరోపియన్ కంట్రీస్ నుంచి టూరిస్టులనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడికొస్తారు. మాల్టాలో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు, ఇక్కడ ప్రతి సంవత్సరంలో చాలా మటుకు సన్ అనేది ఉంటుందండి. సన్ రైజింగ్ అనేది. చుట్టుపక్కల ఉన్న స్విట్జర్లాండ్‌లో గానీ, నెదర్లాండ్‌లో గానీ వేరే వేరే కంట్రీల్లో సన్‌రైజ్ అనేది ఉండదు. సరికదా మీకు మైనస్‌లో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మాకు పక్కనున్న ఇటలీ, సిసిలీ గానీ ఇవన్నీ కూడా కోల్డ్ కంట్రీస్ మాట. సో, మాల్టా దాటి వేరే ఐలాండ్‌కి వెళ్ళాము అంటే గనుక, వేరే కంట్రీకి వెళ్ళామంటే జర్మనీకి కానీ, అవన్నీ కూడా మైనస్ టెంపరేచర్‌లో ఉంటాయి. బట్ ఇక్కడ మటుకు మాల్టాలో ఎప్పుడు కూడా మైనస్ టెంపరేచర్ రాదు. నేను లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఏంటంటే 6 వరకు చూసానండి. మైనస్ కూడా కాదు 6 వరకు చూసాను. 6 నుంచి నార్మల్ టెంపరేచర్ మళ్ళీ మామూలు అయిపోయింది. అలాగే సమ్మర్‌లో కూడా ఇండియాలో ఉన్నట్టనే ఇక్కడ 44 వరకు వెళ్ళింది టెంపరేచరు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే బీట్ అండ్ హీట్ అని చెప్పని ఆహ్, సో, కొన్ని కొన్ని పెట్టింది. జాగ్రత్తగా ఉండాలి. బయటికెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలని. అలాగే ఇక్కడ ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుంది. అలాగే చలి కూడా అంటే ఇంచుమించుగా దగ్గరగా ఇండియా వెదర్‌తో దాదాపు దగ్గరగా ఉంటదండి ఇక్కడ వెదరు. సో, నాకైతే గనుక ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది ఫీలింగు. వేరే ఫారిన్ కంట్రీలో బాగా చలి ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ అంటారు కదా! మాల్టాలో అయితే అలా ఉండదు. చాలా బావుంటుంది వెదర్ మటుకు. చుట్టుపక్కల నుంచి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా ఈ కంట్రీలో ఉన్న వెదర్‌ని చాలా ఇష్టపడతారు. ఇక్కడ మీరు మాల్టాలో ఎందుకున్నారు? ఇటలీ నుంచి వర్క్ చేస్తే ఇక్కడ ఎందుకున్నారంటే, ఇక్కడ సన్‌రైజ్ బావుంటదని, ఇక్కడ వెదర్ బావుంటదని చెప్తారు. సో, మాల్టా మటుకు బ్యూటిఫుల్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఒక చిన్న ఐలాండ్ అనే పేరుకే గానీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఏది మిస్ అవ్వలేదు. అలాగే వెదర్ పరం మటుకు వెదర్ బ్యూటిఫుల్ వెదర్ అని చెప్పొచ్చు. హెల్త్ ఇష్యూస్ అయితే అసలు ఏమీ రావండి. దాదాపు మన బాడీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అది వేరే విషయం గానీ, ఇక్కడ మటుకు హెల్త్ ఇష్యూస్ అయితే రావు. చాలా వెదర్ కూడా ఎయిర్ చాలా బావుంటుంది. సో, ఇంకోటేంటంటే మీకు వర్క్ చేసేవాళ్ళ యొక్క ఇన్‌కమ్ ఎలా ఉంటుందంటే బోల్ట్ డెలివరీ బాయ్‌లో ఈ సంవత్సరం మొత్తంలో టూరిస్టులు వచ్చేటప్పటికి మార్చి నుంచి అక్టోబర్ వరకు కూడా టూరిస్టులు అనేది ఈ కంట్రీకి విజిట్ చేస్తారండి ఎక్కువ మంది. సో, ఈ టైంలో ఏంటంటే ఫుడ్ డెలివరీ బాయ్‌కి మంచి ఇన్‌కమ్ ఉంటుంది. సో, ఆ 8 నెలలు కూడా సీజన్ అంటాము. మళ్ళీ అక్టోబర్ తర్వాత నుంచి కూడా మీకు సమ్మర్ అనేది పోయి వింటర్ అనేది వస్తది కదా! ఒక 4 నెలలు అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా అన్‌సీజన్ అనేది ఉంటుంది. ఒక 4 మంత్స్ పాటు. ఈ 4 నెలలు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే టూరిస్టులనేది తగ్గుతారండి. సో, లోకల్‌లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు పెట్టే ఆర్డర్‌లు బేస్ చేసుకొని ఫుడ్ డెలివరీ బాయ్ ఎర్నింగ్ అనేది ఉంటుంది. సో, అందువల్ల ఏంటంటే వాళ్ళ ఎర్నింగ్ కొంచెం తగ్గుతుంది. సో, మీకు కరెక్ట్‌గా చెప్పాలి అనుకుంటే గనక 8 నెలల సీజన్‌లో ప్రతి ఒక్క ఫుడ్ డెలివరీ బాయ్ ఫుల్ టైమ్ కింద పనిచేస్తే కనుక అతను 2000 నుంచి 2500 యూరోల వరకు సంపాదిస్తాడు. ఏది వాళ్ళకి పోను ఫ్లీట్‌కి పోను అతని చేతికొచ్చే అమౌంట్ నేను చెప్తున్నాను. అంటే దాదాపుగా 1,80,000 నుంచి 2,00,000 వరకు సంపాదిస్తారు ఫుల్ టైమ్‌గా వర్క్ చేసేవాళ్ళు. అదే పార్ట్ టైమ్‌గా వర్క్ చేసేవాడైతే గనక దాదాపుగా 800 నుంచి 1000 యూరోల వరకు సంపాదిస్తాడు సీజన్‌లో. అంటే దాదాపుగా రూ. 90,000 పార్ట్ టైమ్ జాబ్ కింద సంపాదించుకోవచ్చు. అలాగే అన్‌సీజన్ అని చెప్పాను కదా మీకు. అన్‌సీజన్‌లో ఫుల్ టైమ్ వర్క్ చేసేవాళ్ళు 1,600 యూరోస్ వరకు ఎర్న్ చేస్తారండి. 16,000-1,800 వరకు. అంటే దాదాపు 1,40,000 నుంచి 1,60,000 దాకా ఎర్న్ చేస్తారు. సో, పార్ట్ టైమ్ చేసేవాళ్ళకి మటుకు 600 నుంచి 800 వరకు ఉంటుంది. అంటే దాదాపు ఒక 50,000 నుంచి 60,000 దాకా సంపాదిస్తారు. అంటే సీజన్‌లోనే వీళ్ళకి ఎర్నింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటదండి. ఆర్డర్స్ కూడా పడతాయి. ఎలా అంటే ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు కూడా కంప్లీట్‌గా ఆర్డర్స్ మీద డిపెండ్ అవుతారు కదా! సో, రెస్టారెంట్‌కి వెళ్లి తినేంత టైం అయితే వాళ్ళకుండదు. వాళ్ళు విజిట్ చేయడానికి ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్తారు కదండీ! బీచ్‌లకనో కొమినో అని, గోజో అని చాలా ఉన్నాయి కదా! సో, ఫుడ్ డెలివరీ ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా అక్కడికే ఈ డెలివరీ అనేది అవుతుంది కాబట్టి సో, వాళ్ళు అక్కడికి వెళ్లి తీసుకోవాల్సిన పని ఉండదు. ఇంకోటి ఏంటంటే
ఫేమస్ రెస్టారెంట్లు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఎక్కడో బీచ్లో ఉన్నారనుకుందాం, వీళ్ళకి పలానా చోట పలానా ఐటెం వాళ్ళకి కావాలని ఆర్డర్ పెడితే రెస్టారెంట్ నుంచి ఫుడ్ డెలివరీ బాయ్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మనకి మ్యాప్ చూపిస్తుంది, ఆ మ్యాప్ ప్రకారం ఆ కస్టమర్ దగ్గరికి మనం డెలివరీ చేస్తాం. సో అది కూడా మెయిన్ ప్లస్ అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమంది టిప్ కూడా ఇస్తారండి, టిప్స్. సో టిప్స్ కూడా ఈ ఫుడ్ డెలివరీ బాయ్కే తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పడే కష్టానికి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ కింద చెప్పచ్చు టిప్ అనేది. సో కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. బాయ్కి సంబంధించిన దాదాపుగా అన్నీ మాట్లాడినట్టు మీతోని. సో ఫుడ్ డెలివరీ బాయ్ చేసేటప్పుడు అన్ని బెనిఫిట్లే కదండి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అందుకని మనం ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మనం మాట్లాడుకుందాం. అడ్వాంటేజెస్లో నెంబర్ 1 ఏంటంటే చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఓనరు. మనం ఎక్కడైనా కంపెనీలో వర్క్ చేస్తున్నా కొంతమంది బయట వర్క్ చేయడానికి ఇష్టపడరు. నా ఫ్రెండ్స్ ఉన్నారండి, 2-3 ఉన్నారు. సో వాళ్ళు కంప్లీట్గా ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఫుడ్ డెలివరీ బాయ్ కింద వర్క్ చేస్తున్నారు. నేను అడిగానమాట, మీరు ఎందుకు అలా మూవ్ అవ్వట్లేదు, ఫుడ్ డెలివరీ బాయ్ కింద ఎందుకు ఉండిపోతున్నారంటే వాళ్ళు అది చెప్పిన సమాధానం ఏంటంటే, మేము ఒకరి దగ్గర వర్క్ చేస్తే కనుక వాళ్ళు చెప్పినట్టు మేము వినాలి కదా, మాకు అలా ఒకరి దగ్గర పని చేయడానికి ఇష్టం ఉండదు. సో ఇదనుకో మాకు మేమే ఓనర్స్ కదా, మేము ఎప్పుడైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ టైంలో మేము ఆన్ చేసుకొని ఫుడ్ డెలివరీ చేసుకుంటాము, లేదా మాకు చేయలేదు కన్వీనియంట్గా లేదనుకున్నప్పుడు ఉండిపోవచ్చు అని చెప్పి అంటారు. సో ఏంటంటే కొన్ని టైంలో వెదర్ బాగోదండి, ఇక్కడ బాగా రెయినీగా ఉన్నా లేదంటే విండ్ ఉన్నా బాగోపోయినా వర్క్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ టైంకి డ్యూటీకి వెళ్ళి రావాల్సి ఉంటుంది కదా, ఏ ఇబ్బంది పడు. ఈ ఫుడ్ అండ్ బోల్ట్ అండ్ బోల్ట్ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఏంటంటే ఒకవేళ హెల్త్ బాగాలేదనుకోండి, ఆన్లైన్లో ఉండరు, ఆఫ్లైన్లో ఉంటారు. సో ఆఫ్లైన్లో ఉంటే వాళ్ళకి ఆర్డర్స్ పడకపోతే ఆ రోజు లీవ్ కింద లెక్క. సో ఏంటంటే వాళ్ళే ఓనర్ చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఒకరి కింద పని చేస్తున్నట్టుగా ఉండదు. సో అదొక బెనిఫిట్ కింద చెప్పచ్చు. ఇంక రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్కమ్. ఒకవేళ కొంతమంది ఏంటంటే అండి, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంత ఇన్కమ్ కావాలంటే వర్క్ చేస్తున్నాను అనుకోండి ఎక్కడైనా కంపెనీలో కానీ ఎక్కడైనా, వాళ్ళు ఇచ్చే శాలరీ ప్రతి నెల ఇస్తారు, పర్ అవర్కి ఎంత అని ఉంటుంది ఇక్కడ. ఒకవేళ ఎక్కువ వర్క్ ఉందనుకోండి, ఆ కంపెనీ వాళ్ళకి ఓవర్ టైం ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ ఫుడ్ డెలివరీ బాయ్కి అలా కాదు. ఫుడ్ డెలివరీ బాయ్కి ఏంటంటే ఈచ్ ఆర్డర్కి ఇంత అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆర్డర్కి ఎలా ఉంటుందంటే ఫుడ్ డెలివరీ బాయ్కి బోల్ట్ అయినా కానీ వోల్ట్ అయినా కానీ ఈచ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి 1.8 యూరోతో స్టార్ట్ అవుతుందండి, మ్యాక్సిమం 2 యూరో ఉంటుంది. అది మీకు 1 కిలోమీటర్ అయినా కానీ స్టార్టింగ్ అలా ఆర్డర్ పికప్ చేసుకుని డెలివరీ చేసినందుకు ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కిలోమీటర్లు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 కిలోమీటర్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ ఆర్డర్కి 2 యూరోతో పాటుగా పర్ కిలోమీటర్కి ఇంత అని ఉంటుంది, 50 సెంట్స్ 60 సెంట్స్ లైక్ దట్ అలా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఆ అమౌంట్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఒక 8 కిలోమీటర్లు ఆర్డర్ చేశాడనుకోండి, అతనికి 5 యూరోస్ 4 యూరోస్ లైక్ దట్ ఉంటుంది, డిపెండ్స్ ద కిలోమీటర్. అండ్ అలాగే అతను రిసీవ్ చేసుకున్న ఆర్డర్ని బట్టి ఉంటుంది. అలాగే గ్రాసరీస్ కూడా ఉంటాయి. సో గ్రాసరీస్ కూడా సేమ్ అంతేనండి, మినిమం రిసీవ్ చేసుకున్నందుకు ఆర్డర్కి ఇంత అని, అలాగే ఈచ్ కిలోమీటర్కి ఇంత అని అడిషనల్గా అమౌంట్ అతనికి యాడ్ అవుతుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే టైమింగ్స్ అండి. టైమింగ్స్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అనేది ఏంటంటే బోల్ట్ అండ్ వోల్ట్ అని కానీ 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. సో ఎందుకంటే కస్టమరు అర్ధరాత్రి అయినా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా అంటే మార్నింగ్ టైం వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అంటాము. సో లంచ్ కానీ డిన్నర్ కానీ, అలాగే కొంతమంది పార్టీస్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఏమైనా అవసరమైందనుకోండి, వాళ్ళు ఆర్డర్ పెడతారు. సో ఈవెన్ 1 గంట 2ంటికి కంటిన్యూషన్ ఉంటాయండి, ఇది హాఫ్ అనే కాదు, 24/7 మాట కంటిన్యూ ఉంటుంది. సో ఒకవేళ మనకు కన్వీనియంట్ టైం ఉంటే చేసుకోవాలనుకుంటే కొంతమంది మార్నింగ్ వర్క్ చేసుకొని ఈ నైట్ టైం ఇలాగ ఫుడ్ డెలివరీ బాయ్ కింద నైట్ వర్క్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఉదయం పూట వర్క్ అనేది చేయకుండా ఒక 3-4 గంటలు చేసుకొని నైట్ పూట ఎక్కువ చేస్తారండి. కారణం ఏంటంటే నైట్ ట్రాఫిక్ ఉండదు. అలాగే ఎక్కువ ఆర్డర్స్ ఏంటంటే తక్కువ మంది నైట్ టైం చేయడానికి ఇష్టపడతారు కదా, కొంతమంది నైటే ఓవర్ టైం అంతా అంటే ఈవినింగ్ నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు కూడా కొంతమంది చేసుకుంటారు, ఆర్డర్స్ ఎక్కువ వస్తాయని. సో అలాగే మనం ప్లాన్ చేసుకోవచ్చు మాట అండి, ఇలాగ ఏ టైం నుండి వర్క్ చేసుకున్న టైంలో ఆ టైంలో ఆన్ చేసుకొని ఫుడ్ డెలివరీ కానీ చేసుకోవచ్చు. అంటే ఒక టైమింగ్ అంటూ లేకుండా అతను నచ్చిన టైంని ఎంచుకొని ఆ టైంలో డెలివరీ చేసుకొని అతను ఎర్నింగ్ అనేది పొందొచ్చు. ఇది ఒక మూడో బెనిఫిట్ కింద చెప్పచ్చు మనం. మీకు అడ్వాంటేజెస్ చెప్పాను కదా, డిసడ్వాంటేజెస్ ఏంటని కూడా చెప్తాను. డిసడ్వాంటేజ్లో నెంబర్ 1 వచ్చేటప్పటికి ఏంటంటే పెనాల్టీస్ అండి. సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఖచ్చితంగా రూల్స్ని అయితే పాటించాలి. రూల్స్ని పాటించకపోతే చాలా దారుణంగా ఉంటాయండి ఈ పెనాల్టీసు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అందరినీ కూడా పెనాల్టీస్తోనే కంట్రోల్ చేస్తుంది. మీకు ఎలా ఉంటుందంటే పెనాల్టీస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ మనం పార్క్ చేస్తాం కదండి, ఫుడ్ని మన కస్టమర్కి ఆర్డర్ ఇవ్వడానికి పార్క్ చేసేటప్పుడు ఎల్లో లైన్లో వెహికల్ పార్క్ చేయకూడదు. అలాగే కార్లు పార్క్ చేసే ప్లేస్ ఉంటుంది, ఆ కార్లు పార్క్ చేసే చోట మన వెహికల్ని పార్క్ చేయకూడదు. అలాగే
వెనక వైపు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వెహికల్ని ప్రతిసారి కూడా మనకు వచ్చే డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేయరు. వెనకాల బోర్డుకి బ్యాక్ సైడు మనకి ఇన్సూరెన్స్ ఉందా లేదా, అలాగే వ్యాలిడిటీ ఎంత అనేది చెప్పి ఒక చిన్న ప్లేట్లా ఉంటుంది. అది చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఖచ్చితంగా కనబడేటట్టుగా క్లియర్గా ఉండాలి, విజిబుల్గా. అలాగే కొన్ని రూల్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఏంటంటే మ్యాప్ పెట్టుకుని వెళ్తే కనుక పర్ఫెక్ట్గా ఏ వైపు నుంచి వెళ్ళాలంటుందంటే, ఒక రోడ్డు ఉందనుకోండి, అది 2 వే కింద వాడరు. కొన్ని రోడ్స్ ఉన్నాయంటే పెద్ద రోడ్స్ 2 వే కింద వాడతారు. కొన్ని వచ్చేటప్పటికి సింగిల్ వే ఉందని వాడతారు. సో అలా ఏంటంటే ఖచ్చితంగా రూల్స్ అయితే పాటించాలి. మీరు ఏమాత్రం రూల్స్ని అతిక్రమించి మిస్టేక్ చేసినా ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మనకి వచ్చి పెనాల్టీ రాయడం అలాంటిది ఉండదండి. ఆటోమేటిక్ సీసీ కెమెరాలో మన నెంబర్ ప్లేట్ని క్యాప్చర్ చేసుకుని వాళ్ళు పెనాల్టీ అనేది ఫ్లీట్ వాళ్ళకి పంపిస్తారు. ఎందుకంటే మనం వాడే వెహికల్ ఫ్లీట్కి సంబంధించింది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు వచ్చి ఎర్నింగ్లో దాన్ని డిడక్ట్ చేస్తారు. సో ఈ పెనాల్టీస్ పడకుండా చేయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే, అంటే పెనాల్టీస్ ఎలా ఉంటుందని చిన్న ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా వెహికల్ని ఒక చోట పార్క్ చేసుకునేవాడు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం బండిని ఒక చోట పార్క్ చేస్తాం కదండి, మనం అప్పుడు రూమ్కి వెళ్తాం కదా. సో ఆ రోజు ఏం జరిగిందంటే ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసే ముందు గవర్నమెంట్ ఒక వీధిలో అక్కడ ఏంటంటే ఆ గోడకి అతికిస్తారన్నమాట అండి. ఇక్కడ రేపు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ఇక్కడ క్రెయిన్స్ అవి వస్తాయి ఇక్కడ, కాబట్టి ఇక్కడ పార్కింగ్ అనేది చేయకూడదు అని చెప్పి పెడతారు. సో అవి ఏంటంటే నైట్ పూట కొంతమంది చూసుకోరు కదా. సో నైట్ చూడలేనప్పుడు ఏం చేస్తారంటే పార్క్ చేసుకుని వెళ్ళిపోతారు. సో అలా మా ఫ్రెండ్ ఏం చేశాడంటే పాపం తెలియక వెహికల్ని ఎప్పుడు పార్క్ చేసి కాఫీ హోటల్ దగ్గర పార్క్ చేసుకుని వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ వచ్చాడు వెహికల్ తీసుకుందాం అని చెప్పని. తీరా వెహికల్ తీసుకుందాం చూస్తే అక్కడ వెహికల్ లేదు. అక్కడ క్రేన్ నుండి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తాడు, బైక్ లేదు, ఏమైపోయింది తెలియదు. సో అని చెప్పి వాళ్ళని అక్కడ అడిగితే ఏమన్నారంటే, ఇప్పుడే రీసెంట్గా ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే ఇద్దరు ఉంటారండి. పులిజా అంటాము వీళ్ళని. పులిజా ఒకటి, లీసా ఒకటి, 2 ఉంటాయి. లీసా అనేది కూడా చెక్ చేస్తారు ఎప్పటికప్పుడు. లీసా వాళ్ళు వచ్చారు, ఇప్పుడే కొన్ని వెహికల్స్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి అని అన్నారు. సో మా ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళి బస్ ఎక్కి ఆ ప్లేస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు 200 పెనాల్టీ కట్టమన్నారండి. 200 యూరోస్ అంటే మన ఇండియా కరెన్సీలో 18,000. ఎంత బాధపడ్డాడంటే అబ్బాయి, ఎందుకంటే ఎంతో కష్టపడి చేసుకునే ఫుడ్ డెలివరీ మీద ఒక్కసారిగా పెనాల్టీ 200 కట్టాలంటే చాలా బాధగా ఎవరికైనా సరే. సో 200 కట్టలేదు అనుకోండి అతను, ఎందుకంటే ఈ బండి ఫ్లీట్ వాళ్ళు ఏం చేస్తారు, పెనాల్టీ అతను శాలరీలో కట్ చేస్తాడు. సో అదొకటి. రోజు పెరిగే కొలది కూడా 200కి 50 యూరోస్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే జరిగిందని సిచ్యువేషన్. ఈరోజు వెళ్ళి అతను వెహికల్ని విడిపించుకుంటే పెనాల్టీ కట్టి ఓకే, లేదనుకోండి మరుసటి రోజుకి ఆ 200కి 50 యూరోస్ యాడ్ చేస్తారు. అలా యాడ్ అవుతూ ఉంటుంది పెనాల్టీ అనేది. లాస్ట్ ఏం చేస్తారంటే కోర్టు హియరింగ్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడికి వర్క్ చేసుకోవడానికి వచ్చాం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే వెహికల్ పక్కన పెట్టండి, ముందు మనకి ఉన్న టీఆర్సీ కార్డ్ని క్యాన్సిల్ చేస్తారు. అది బాగా క్రిటికల్ అవుతుంది. సో అంతవరకు ఎవరు తెచ్చుకోరనుకోండి, బట్ చెప్తున్నాను నేను. సో అప్పుడు ఏమైంది, అదే రోజు అబ్బాయి 200 కట్టి తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు కనుక అతను నెగ్లెక్ట్ చేస్తుంటే మరుసటి రోజు ఎంత ఇంకో 50 AUDRs యాడ్ అయ్యేది, 250కి వెళ్ళేది. సో అలా ఏంటంటే అంత పెద్ద మొత్తం పే చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యాడు తను. సో మాతో చెప్పుకున్నాడు, మేము బాధపడ్డాము. అలా ఉంటాయండి. వెహికల్ని పార్క్ చేసేటప్పుడు ఇలాంటి ఏమైనా నోటీసులు ఉన్నాయని చూసుకోవాలి ఖచ్చితంగాను. ఒకవేళ ఉంటే మటుకు అక్కడ పార్క్ చేయకూడదు. అలాగే కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి. సపోజ్ నేను మొన్న మీకు చూపించిన సెయింట్ జూలియన్స్ చూడండి. ఆ ఏరియా వచ్చేటప్పటికి ఏంటంటే ఎవ్రీడే మనం వెళ్ళొచ్చు. సో ఫుడ్ డెలివరీ సంబంధించిన రెస్టారెంట్ పికప్ చేసుకోవచ్చు. కొన్ని ఏరియాస్ ఏంటంటే సండేస్ ఉంటాయి కదండి, సాటర్డే సండే అక్కడంతా కూడా బ్లాక్ అయిపోద్ది. ఎక్కువ మంది వస్తారు ఆ ప్లేస్కి ఎక్కువ ఎంజాయ్ చేయడానికి. హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బులు ఉండే ప్లేస్ కూడా అదే కాబట్టి ఒక ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ మటుకు కొన్ని రోడ్స్ ఏం చేస్తారంటే బ్లాక్ చేస్తారు. సో ఆ రోడ్డు వైపు వెళ్ళకూడదు అని చెప్పని. ఒకవేళ మనం ఎప్పుడు వెళ్ళే విధంగా ఆ రోడ్డు వైపు వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా పెనాల్టీ అనేది వేసేస్తారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మనకు ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని మనం తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళడం తప్పితే వేరే ఇంకేం కాదు. మనం ఇంకొకరు మటుకు చెప్తారనుకోండి, వాళ్ళు తెలుసుకుని ముందుకెళ్తూ ఉంటారు. తెలియకే కదండి తప్పనేది చేస్తాము, తెలిసి ఎవరు కూడా పెనాల్టీస్ పే చేయరు కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా ఇబ్బందులు పడే దాంట్లో ఇది ఒక మెయిన్ రోల్ అని చెప్పచ్చు. పెనాల్టీస్ ఖచ్చితంగా సరిగ్గా తెలియని వాళ్ళు మొదట్లో కొంత పెనాల్టీస్ అనేది పే చేస్తారు. సో తర్వాత తెలుసుకొని కొంతవరకు షార్ప్ అయిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఇంకా పెనాల్టీ లేకుండా పర్ఫెక్ట్గా పార్కింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ని ఈ ఉన్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం చేసే పనేనండి. కావాలని వాళ్ళు చేయరు. కొంతమంది అయితే వాళ్ళు వదిలేస్తారు కొంతమందిని. సరేలే అని చెప్పి ఇంకోసారి చేయొద్దు ఇలాగా వీళ్ళని చెప్పని వదిలేస్తారు. పిటి చూపిస్తారన్న మన మీద. మనం కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఇంక బెటర్. సో ఇకపోతే రెండోది ప్రాపర్ డాక్యుమెంట్ అండి. ఇప్పుడు మన ఇండియాలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎలా అయితే చెక్ చేస్తాడో మన డాక్యుమెంట్స్ని, ఇక్కడ కూడా అంతే.
ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటేనే మనం దీంట్లోకి వెళ్ళాలి. ఒకవేళ పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకైతే కనుక నేను మొదట్లో చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారండి జాబ్ ప్లేస్‌కి. వాళ్ళు ఒక లైసెన్స్ అనేది మనకిస్తారు. దాని బేస్ మీద మనం పార్ట్ టైం చేసుకోవచ్చు. ఇక ఫుల్ టైం చేసుకున్న వాళ్ళకైతే టీఆర్సీ కార్డ్ వస్తుంది అందరికి వచ్చినట్టుగానే. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తారు. ఇంటర్నేషనల్ లైసెన్సు ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్ కరెక్ట్‌గా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదండి. డాక్యుమెంట్ కనుక కరెక్ట్‌గా లేకపోతే పెనాల్టీస్ ఏస్తారు. ఒక్కో టైంలో ఏంటంటే మీ యొక్క టీఆర్సీ కార్డ్‌ని కూడా బ్లాక్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ టీఆర్సీ కార్డు ఆహ్, ఆహ్, ఎక్స్‌పైర్ అవ్వడమనో, లేదంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అవ్వడమనో, లేదంటే ఇక్కడికొచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకోకుండా ఇండియా లైసెన్స్‌తోని ఇక్కడ గెట్ ఆన్ అయిపోదామని వస్తా ఉంటారు కదా! వాళ్ళకి పెనాల్టీస్ అనేవి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. సో, ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంట్‌తోనే మీరు ముందుకెళ్ళండి. వితౌట్ డాక్యుమెంటు ఈ ఫుడ్ డెలివరీ బాయ్ మట్టుకు జాయిన్ అవ్వద్దు. ఇంకా మూడోది వచ్చేటప్పటికి ముఖ్యమైనదండి ఇది మెయిను. ఫుడ్ డెలివరీ బాయ్ ఇన్‌కమ్ బాగా సంపాదిస్తాననుకుంటాం కదా! సో, వాళ్ళకుండే కష్టం ఏంటో చెప్పమంటారా? వెదర్ అండి మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. వెదర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నట్టుండి చేంజ్ అవుతుందండి. మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వెదర్ ఎలా ఉంటుందో. ఉన్నట్టుండి ఒకేసారి విండ్ వస్తది. అలాగే విండ్‌తో పాటు రెయిన్ పడుతూ ఉంటుంది. సో, ఈ రెండిటిని ఫేస్ చేస్తూ ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా రెస్టారెంట్‌ని కస్టమర్‌కి తీసుకెళ్ళివ్వాలి. సో, మీకు అక్కడే అర్థమవుతూ ఉంటుంది కదా ఎంత ఇబ్బంది అనేది. సో, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్‌కి ఫీడ్‌బ్యాక్ ఇమ్మని చెప్పని బోల్ట్ అని, వోల్ట్ అని కంపెనీస్ పంపిస్తూ ఉంటాయి. సో, అతను కనుక ఈ ఫుడ్ డెలివరీ బాయ్‌కి రెస్పాన్సిబిలిటీ గానీ, బిహేవియర్ గానీ నచ్చలేకపోయినా, అలాగే తీసుకెళ్ళిన ఫుడ్ పర్ఫెక్ట్‌గా లేకపోయినా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నెగెటివ్ రేటింగ్ ఇచ్చారనుకోండి, ఇతనికొచ్చే ఆర్డర్స్ ఉంటాయి చూసారా? ఆ ఆర్డర్స్ అవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఈ ఫీడ్‌బ్యాక్ రేటింగ్ అనేది పర్సెంటేజ్ ఉంటుంది. సో, 90 అబోవ్ ఉంటే మటుకు ఆర్డర్స్ బాగా పడతాయండి. 90 కన్నా బిలో ఉంటే చాలా ఇబ్బందవుతది. అంటే మీకేం లేదండి రెస్టారెంట్‌ల ముందు అందరూ ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఉంటారు కదా! ఆర్డర్స్ పడితే తీసుకెళ్ళడానికి. సో, అందరికి పడి ఇతనికి తక్కువగా పడతా ఉంటాయి. కారణం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫీడ్‌బ్యాక్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ యాప్‌లో మనకు అది చూపిస్తది కూడా. సో, ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేసేటప్పుడు వాళ్ళతో ప్రాపర్‌గా స్మైల్ ఇస్తూ డెలివరీ చేయడం విషయం ఏదైనా కానీ, అలాగే ఫుడ్‌ని ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా కస్టమర్ తీసుకెళ్ళే విషయంలో గానీ, ఒకవేళ డిలే అయితే గనక కస్టమర్‌కి ఫోన్ చేసి అలా డిలే అవుతుంది కస్టమర్‌కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కానీ, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ వెదర్ ప్రాబ్లమ్ అనేది ఫుడ్ డెలివరీ బాయ్‌కి మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. రెయిన్ పడినప్పుడు కానీ, విండ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. విండ్ వచ్చినప్పుడు ఏంటంటే వెహికల్ కూడా తోసేస్తూ ఉంటుంది. అలాంటి విండ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్న ఐలాండ్ కదండీ ఇది. చుట్టూ సీ ఉంది కదా! ఏదైనా చిన్నదేమైనా వెదర్ ప్రాబ్లమ్ వచ్చినా కానీ డెఫినెట్‌గా అందరి మీద చూపిస్తది. కార్‌లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కానీ ఫుడ్ డెలివరీ బాయ్ వెహికల్ కదా! సో, అవేంటంటే తోయడం వల్ల ఆ విండ్‌కి కొంచెం ఇబ్బంది అనేది గురవుతూ ఉంటాడు. సో, ఈ వెదర్ ప్రాబ్లమ్ అనేది ఫుడ్ డెలివరీ బాయ్‌కి మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అలాగే ఫుడ్ డ్యామేజ్ కూడా జరగకుండా ఫుడ్‌ని కూడా రెస్టారెంట్ నుంచి కస్టమర్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ ఏంటంటే లిక్విడ్ ఐటెమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి వీటిల్లో. కొంతమంది ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ టైంలో కాఫీ అని, అలాగే ఇక్కడ డాక్టర్ జ్యూస్ అని ఉంది. జ్యూస్ ఐటెమ్స్ కానీ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ ఏదైతే బాక్స్‌లో తీసుకెళ్ళేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా తీసుకెళ్ళాలి. ఏమాత్రం ఒలిగిపోయినా, డ్యామేజ్ అయినా కస్టమర్ అన్‌సాటిస్ఫై అవుతాడు కదా! సో, అతను ఫీడ్‌బ్యాక్ కూడా తక్కువ ఇస్తాడు. సో, అది మనకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అలాంటివి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకెళ్ళాలి. ఇవే డిసడ్వాంటేజెస్ అండి. ఒకటి మటుకు చెప్పొచ్చండి. ఆహ్, సర్వీస్ ఓరియెంటెడ్‌లో ఏమున్నా గానీ, ఏం ఆగినా గానీ, ఫుడ్ డెలివరీ అనే సర్వీస్ మటుకు ఆగదండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చాలా ముఖ్యమైన రోల్ వహిస్తారు. వర్క్ చేసే వాళ్ళందరికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ డెలివరీ చేయడం అనేది ఈ ఫుడ్ డెలివరీ బాయ్ మెయిన్ రోల్ వహిస్తాడని చెప్పొచ్చు. ఒకానొక టైంలో ఏంటంటే, ఫుడ్ డెలివరీ బాయ్‌కి వాళ్ళకిచ్చే ఆర్డర్ అమౌంట్‌ని బోల్ట్ అనే సంస్థ తగ్గించిందన్నమాట అండి. వాళ్ళ ఆర్డర్ యొక్క అమౌంట్‌ని తగ్గించినప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్‌లు వీళ్ళు వారానికి ఇంతని పే చేయాల్సి ఉంటుంది కదండీ! వాళ్ళ ఎర్నింగ్ కూడా ఫుల్ టైమ్ చేసేవాళ్ళకి ఇబ్బందే కదా! సో, వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేశారు 3 డేస్. 3 డేస్ మాకు తగ్గిస్తే కాదు పర్ ఆర్డర్‌కి మాకు అదే ఉంచండి అని చెప్పి స్ట్రైక్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం స్ట్రైక్ చేస్తే అయ్యేది కాదండి. గవర్నమెంటే వాటికి సంబంధించిన రూల్స్ తీసుకుంటది. సో, తర్వాత ఏం చేశారని రియలైజ్ అయ్యి మళ్ళీ వర్కర్స్ ఎవరికి వాళ్ళు పనిలోకెళ్లారు. కానీ ఆ 3 రోజులు కూడా బయట ఫుడ్ డెలివరీలన్నీ ఆగిపోవడం వల్ల చాలా సఫర్ అయ్యారండి ఈ మాల్టాలో. సో, అదే మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. సర్వీస్ ఓరియెంటెడ్‌లో ఏ సర్వీస్ ఆగినా పర్వాలేదు కానీ, ఈ ఫుడ్ డెలివరీ బాయ్ సర్వీస్ అనేది ఆగితే మటుకు మాల్టాలో చాలా ఇబ్బందవుతది. వాళ్ళ మీద చాలా మంది డిపెండ్ అయ్యి ఉన్నారు. అలాగే ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఈ మాల్టాలో ఎర్నింగ్ పరంగా మటుకు మంచి ఎర్నింగే సంపాదించుకోవచ్చు. ప్రాపర్ డాక్యుమెంట్ ఉండి ఫుడ్ డెలివరీ బాయ్ కింద చేసుకుంటే మంచి ఎర్నింగ్ ఉంటుందండి. సో, ఇదేనండి నా వీడియో. నేను అడిగేదల్లా ఒకటండి. నీ ఈ ప్రాపర్ ఇదంతా కూడా గ్యాదర్ చేయడానికి చాలా టైం తీసుకుంది. సో, ఉన్నది ఉన్నట్టే చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు.
ఇంతేనండి ఫుడ్ డెలివరీ బాయ్ మీద నేను చేయాలనుకున్న వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని అడిగేది అదొక్కటే. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది చేరుతుంది. ఆహ్, కొంతమంది ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఫుడ్ డెలివరీ బాయ్ సంబంధించింది చాలా విషయాలు తెలియదు కదా! సో ఈ వీడియో డెఫినెట్‌గా వాళ్ళకి చేరుతుంది. ఇవే ఉంటాయండి ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించింది. ఇంతకు మించి ఇంకేమీ ఉండవు దీంట్లో. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మటుకు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకునే రండి. సో ఆ లైసెన్స్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఇక్కడ లైసెన్స్ పొందడానికి ట్రై చేయండి. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.